సో హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వ్లాగ్ చేస్తున్నా. ఈరోజు దేనికి సంబంధించిందంటే ఇది సెకండ్ వ్లాగ్ అనమాట. మన సెకండ్ ఫంక్షన్ వీడియో చేస్తున్నా. సో ఇక్కడ ఇదంతా చూడండి, మనకి ఇక్కడ ఎలా ఉంది ఇదంతా. సో ఇది హాల్ అనమాట, ఇలా ఉంటుంది. సో మొన్న శుభం ప్యాలెస్లో చేశాను, ఇప్పుడు శుభం సెలబ్రేషన్ అనమాట. ఇది కూడా వాళ్ళదే అనుకుంటా, శుభం ప్యాలెస్, శుభం ప్రెస్టేజ్, శుభం సెలబ్రేషన్స్ ఇవన్నీ వాళ్ళవే అనుకుంటా. బ్రాంచెస్ సెపరేట్ బ్రాంచెస్ అనుకుంటా. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక మీకు ఇలా ఉంది. సో మొన్న చెప్పినట్టే మళ్ళీ మన ఫేస్ కనిపించడానికి గురించి బ్రైట్నెస్ పెంచడం వల్ల బ్యాక్గ్రౌండ్ కనిపించట్లేదు. అండ్ సో లైటింగ్ కూడా ఒక మాదిరిగా ఉంది, అంత బీభత్సంగా ఇంకా లైటింగ్ పెట్టలేదు, ఇంకా జనమే రాలేదు ఇక్కడ. సో చాలా ప్రశాంతంగా ఉంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మొన్న అయితే ఇంకా గోల కింద ఉంది. సో అంత గోల కూడా ఏం లేదు. సో ఇంకా నెక్స్ట్ ఇక బయట కూడా చూద్దాం ఒకసారి. సో ఈ హాల్స్ చాలా బాగుంటాయండి. ఇవి శుభం వాళ్ళే హాల్స్, చాలా బాగుంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఇది వరకు ఒక ఈవెంట్ చేశాను ఈ హాల్లో. ఇప్పుడు దీని పక్కన ఉన్న హాల్లో చేస్తున్న ఈవెంట్. అండ్ నెక్స్ట్ ఇదనమాట, దీని పేరు ఏంటంటే, దీని పేరు బృందావన్ అనమాట. ఇక బ్యాక్గ్రౌండ్ బృందావన్ ఉంది కదా. ఇప్పుడు మనం చేయబోయే ఈవెంట్ ఇందులో చేస్తున్నాం, రాగా అని ఉంది. సో ఇవి హాల్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. జనరల్గా ఎక్కువసేపు మనం చేసుకోవాలన్నా మనకి ఇబ్బంది లేకుండా ఏసీ అవన్నీ ఉంటాయి. హాల్స్ చాలా బాగుంటాయి, చాలా ప్రీమియంగా ఉంటాయి అన్నమాట ఈ హాల్స్ అన్నీ. లాస్ట్ టైం చేసిన శుభం ప్యాలెస్లో మీరు చూసారు కదా బ్లాగ్లో, అది చాలా పెద్దగా ఉంది హాల్ అదంతా. ఈ హాల్ దాంతో పోలిస్తే ఇది ఇంకా కొంచెం పెద్దదే. సో బ్యాక్గ్రౌండ్ మీకు అంత పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ చూడడానికి చాలా పెద్దదే. మీకు బీరోల్ షార్ట్స్ వేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ హాల్ గురించి ఏం చెప్పాలి అంటే, ఇది వరకు ఎప్పుడు నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు చేశాను అనమాట. ఈ హాల్లో, పక్క హాల్లో మీకు చూపించాను కదా ఆల్రెడీ ఇప్పుడు. సో ఆల్రెడీ చేసిందే ఇది. సో ఈ హాల్లో చేయలేదు, కానీ దీని పక్కన ఉన్న హాల్లో చేశాను అనమాట షూట్ ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా వస్తే మళ్ళీ చేస్తా. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్లో ఇంకా చెప్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొక నెల అయితే వెడ్డింగ్స్ అవి ఉంటాయి అన్నమాట. దాంట్లో వ్లాగ్స్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు జస్ట్ మన క్రైడల్ సెరమనీ అనమాట. ఇప్పుడు ఫంక్షన్ క్రైడల్ సెరమనీలో ఇంకా ఎవడో రాలేదు, మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కటి. క్రైడల్ సెరమనీ కాబట్టి పెద్ద గోల ఏమి ఉండదు, బట్ వెడ్డింగ్స్ ఇవన్నిట్లో బాగా గోల ఉంటుంది అనమాట. సో అది ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకా లెంతీ అయిపోతే ఇది అంత బాగోదు. దీని గురించి పెద్దగా అంతగా చెప్పేది ఏం లేదు, ఎందుకంటే పెద్ద హడావుడు ఏం లేదు, ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏం లేదన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.